హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యాచురల్గా మందు వేయకుండా మనం ఇంట్లోనే మామిడికాయలు ఎలా పండబెట్టుకోవాలి, అది కూడా గడ్డి లేకుండా. గడ్డి వేసుకొని పండబెట్టుకుంటారు, రకరకాలుగా పండబెడతారు. మందు వేస్తే అసలు దీంట్లో ఉన్న ఒక షాకింగ్ ప్రాబ్లం కూడా ఉంది. అదేంటనేది కూడా చూసేద్దాం క్లియర్ గా. ఇప్పుడు మనం చూపించబోయే మామిడికాయలు అయితే మనం బయట నుంచి ఒక్క మామిడికాయ కూడా తీసుకురాలేదన్నమాట. ఇది మొత్తం కూడా తోటలో మామిడికాయలే, మా అపార్ట్మెంట్ ఆంటీ వాళ్ళే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ మామిడికాయలు ఒకటి కూడా పాడవకుండా అది కూడా మనకి న్యాచురల్ గా ఎలా పండబెట్టుకుంటున్నాం అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు న్యూస్ పేపర్ తో అయితే ఇలాగా మనం అలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇలా చుట్టేసుకొని మొత్తం కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక అట్టపెట్టె అయితే తీసుకోవాలన్నమాట. ఇలా పెద్దగా ఉన్నది కొంచెం సైజు చూసుకొని ఇలా తీసుకున్న తర్వాత దాని లోపల ఒక పేపర్ అయితే వేసేసుకున్నాము. అలా అడుగున పేపర్ వేసేసుకొని ఇలాగా మొత్తం కూడా పెట్టేసుకోవాలి 1 by 1. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని డార్క్ ప్లేస్ లో పెట్టుకోవాలన్నమాట. అంటే చీకటి ప్లేస్ లో పెట్టుకోవాలి. అప్పుడే మంచిగా గాలడకుండా ఇవి ఉంటాయి, పండటానికి కూడా మంచి అవకాశం అయితే ఉంటదన్నమాట. అంటే ఇప్పుడు మనమైతే ఇది ఇలాగా మొత్తం పెట్టేసిన తర్వాత ఈ అట్టపెట్టెని మూసేసుకొని దీనిపైన ఒక క్లాత్ అయితే మనం వేసేసుకుంటాము. అలా వేయడం వల్ల ఇది డార్క్ ప్లేస్ అంటే చీకటి ప్లేస్ లాగా తయారైపోతుంది కదా. ఇది ఒక మూలకైతే పెట్టేసుకున్నామంటే చాలు, అది మంచిగా గాలడకుండా ఉంటాయి. 2 రోజుల తర్వాత అయితే మళ్ళీ చూస్తున్నాము చూడండి. ఇవి పెట్టుకున్న తర్వాత 2 రోజుల తర్వాత అయితే ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి. ఫస్ట్ పెట్టినప్పుడు చూపించాం కదా, అసలు కలర్ అనేది లైట్ గా చేంజ్ అయ్యాయి, అంతేగాని పండనైతే పండలేదు. కానీ ఇలా పెట్టడం వల్ల పండటం అయితే పండాయి అన్నమాట. అసలు ఎన్ని పండాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో పెట్టేస్తున్నాం కదా, ఆ పెట్టిన అన్ని కూడా పండని కాయలే, అంటే కలర్ కూడా రాని కాయలు అన్నమాట. ఇప్పుడు ఇలాగా కలర్ చేంజ్ అయినవి చూస్తున్నారు కదా, ఇలా పైన పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయినాయి, కలర్ అసలు చేంజ్ అవ్వలేదు, అసలు పండలేదు అనుకుని అడుగును పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి పండిని అనుకున్నవి కొంచెం పైన పెట్టేసుకొని, అంటే పండడం అంటే బాగా పండిని అయితే తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కొంచెం లైట్ గా పండిని అయితే ఇలా పైనే పెట్టేసుకోవాలి. దీని పైన పెట్టేసుకుంటే అడుగునున్న ఈ కాయలు కూడా పండుతాయి అనమాట. ఆ స్మెల్ కే పండుతాయి. చూస్తున్నారు కదా, మళ్ళీ 2వ రోజు అయితే మనమైతే చూస్తున్నాము. పెట్టిన తర్వాత 2వ రోజు, దాని తర్వాత 2వ రోజు అయితే ఇప్పుడు ఇలాగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మంచిగా ఉన్న కాయలో కూడా పురుగులు అనేది వస్తున్నాయంట. బాగా పండిన కాయలో కూడా ఎలా వస్తున్నాయి అసలు ఏంటి అంటే, తోటలో తెచ్చుకున్న కాయ అది కూడా పురుగు అనేది ఎందుకు వస్తుందంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, కాయలు అనేది మనం కోపించేటప్పుడే కొంచెం అక్కడక్కడ కింద పడిపోయి అవి పాడైతాయి అనమాట. అక్కడ కింద పడిన కాయ ఏది పాడైంది ఏది అని మనకి తెలియదు. అది అలానే డైరెక్ట్ గా పండబెట్టుకుంటాము. అది కూడా మనం న్యాచురల్ గా పండబెట్టుకుంటే నార్మల్ గానే ఉంటది, కానీ అది కూడా మందేసి పండబెట్టుకున్న కాయలోకి పురుగు అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ పాడైపోయింది, అది కింద పడింది, దెబ్బ తగిలింది, మనం మళ్ళీ దాంట్లో పెట్టి ఆవిరికి ఆ మందేయటం వల్ల ఆ పురుగు అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మంచిగా ఉన్న కాయలో కూడా ఆ పురుగు అనేది వస్తుంది అనమాట. ఇలా మందేయకుండా న్యాచురల్ గా ఇలా పండబెట్టుకున్నామంటే ఎక్కడైనా పాడైన కాయ ఏదైనా ఉంది అన్నా సరే అది నార్మల్ గానే ఉంటది అనమాట. ఇంకా వేరే కాయకి అనేది పురుగు అనేది రాదు. అసలు మాకైతే ఇంతవరకు ఒక్క పురుగు కూడా రాలేదన్నమాట. కానీ ఇలాంటి కాయల్లోనే పురుగులు ఉన్నాయనేది తెలిసింది. అయితే ఇది అసలు ప్రాబ్లం అనేది క్లియర్ గా అర్థమైంది. ఇంకొక కొన్ని విషయాలు కూడా నేనైతే తెలుసుకున్నాను. అసలు పురుగు ఎందుకు వస్తుంది ఏంటి అనేది, దాన్ని బట్టి కూడా నేను ఇప్పుడు ఇక్కడైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అయితే 3వసారి కూడా చూపిస్తున్నాం చూసారు కదా, మళ్ళీ 4వసారి కూడా చూసేద్దాం. 4వసారికి అయితే మనకి పూర్తిగా ఎలా అయిపోయాయో కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూసేద్దాం. కానీ ఏదేమైనా సరే మామిడికాయల సీజన్ లో మాత్రం ఇలా మంచిగా న్యాచురల్ గా పండబెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఇలాగా మనం మొత్తం కూడా ఇలా కలర్ అనేది లైట్ గా ఇవి ఇంకా ఉన్నాయి, చేంజ్ అవ్వలేదు, ఇలా పెట్టేసుకున్నాము. ఇక ఇప్పుడు 4వసారి అయితే మనమైతే ఓపెన్ అయితే చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, మనం ఇక ఫైనల్ గా వచ్చేసి 4వసారి అయితే ఇలాగా ఓపెన్ చేసేసిన తర్వాత కాయ అనేది కలర్ లైట్ గా చేంజ్ అయిపోయి లోపల కూడా మెత్తబడిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు లోపల పెట్టాల్సిన అవసరం లేదు. అలా పెట్టేసామంటే కాయ కూడా ఇప్పుడు పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం లోపల మెత్తబడి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇలా ఉన్న తర్వాత మళ్ళీ పెట్టామంటే ఈ ఎండ వేడికి కూడా మళ్ళీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫైనల్ గా మనం పండబెట్టుకున్న కాయలన్నిటిలో కూడా ఇంకా 2 కాయలే మిగిలిపోయాయి, కొంచెం మెత్తబడకుండా కలర్ కొద్దిగా చేంజ్ అయినట్టు ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం కూడా మనం పండబెట్టుకున్న అన్ని కూడా పాడవకుండా మంచిగా పండిపోయాయి. అసలు మీకు ఎలా అనిపించింది, నచ్చిందా ఈ వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి.